హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నేషనల్ పలుకులు. ఈరోజు మనం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి ఓజీ, పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ వచ్చిన సినిమా ఓజీ. దేర్ కార్ హిమ్ ఓజీ. ఈ సినిమా ఫస్ట్ డేనే ఇండస్ట్రీ కార్డ్ రాసే రేంజ్లో ఏకంగా 154 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ తాక్తో నడుచుకుంటూ వెళ్ళింది. ఇలా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 350 crores వసూలు చేసి బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మధ్యలో కాంతారా లాంటి పెద్ద సినిమా రిలీజ్ అయినా డోకా లేకుండా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. తర్వాత వచ్చి అవతార్ ఫైర్ అండ్ డాష్. తెలుగులో భారీ బిజినెస్ చేసుకోబోతున్న ఈ సినిమా జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో శామ్ వర్తింగ్టన్, జోయి జాల్దానా హీరోయిన్గా నటిస్తున్నారు. డిజ్నీ స్టూడియోస్ వస్తున్న అతిపెద్ద సినిమా కాబట్టి ఇక్కడ ఈజీగా బిజినెస్ జరుగుతుంది. అలానే ఇక్కడ పెద్ద బిజినెస్ కొత్త విషయం ఏమిటంటే, ఈ సినిమా ట్రైలర్ ఎలా అయితే రిలీజ్ చేశారో అలానే ఈ సినిమా రిలీజ్ అయ్యేప్పుడు ప్రతి డీటెయిల్లో అవెంజర్స్ డూమ్స్డే యొక్క ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని బయట అన్అఫీషియల్గా టాక్ వచ్చింది. అవెంజర్స్ డూమ్స్డే ఎంత పెద్ద సినిమా అని అందరికీ తెలుసు. మార్వెల్ యూనివర్స్ నుంచి వస్తున్న 5వ అవెంజర్స్ మూవీ. అలానే దీంతో అవెంజర్స్ సిరీస్కి ఒక ఎండ్ కార్డ్ వేసి మళ్ళీ ఒక సాఫ్ట్ రీబూట్ చేయాలని మార్వెల్ స్టూడియోస్ ఎప్పటి నుంచో నిర్ణయించుకుంటున్న విషయం అందరికీ తెలిసింది. సో ఇలా అవెంజర్స్ సినిమా ట్రైలర్ కూడా అవతార్ ఫ్యాన్స్తో రిలీజ్ అవుతుంది. తర్వాత వచ్చి కాంతారా. ఈ సినిమా గత వారం దసరా కానుక రిలీజ్ అయ్యి మంచి హిట్ తాక్తో నడుస్తుంది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించాడు. అట్టనే రుక్మిణి వసంత్ హీరోయిన్గా, గుల్షన్ గోమె విలన్గా, జయం రవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ను నటించారు. ఈ సినిమా ఫస్ట్ డే 33 crores వసూలు చేసి ఒక స్ట్రైట్ సినిమా రేంజ్ వసూలు సాధించని చెప్పాలి. ఈ సినిమా బిజినెస్ వచ్చి 90 కోట్లు వరకు తెలుగు రాష్ట్రాలు కలెక్ట్ చేసింది. హిట్ టాక్ రావాలంటే 100 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటివరకు 46 కోట్లు వసూలు చేసింది. ఇంకా బ్రేక్ ఈవెన్కి 56 కోట్ల దూరంలో ఆగిపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమా వరల్డ్ 50 కోట్లు వసూలు చేసి 400 కోట్ల వైపు దూసుకెళ్తుంది. సో 1000 కోట్ల మార్క్ టచ్ అవుతుందో లేదా అని ఇప్పట్లో చెప్పడం కష్టం. ఇంకో 2 వారాల్లో ఈ సినిమా 1000 కోట్లు టచ్ అవుతుందా లేదా అని తేలిపోతుంది. తర్వాత వచ్చి రాజాసాబ్. మొన్న రీసెంట్గా ఒక ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చాలా బాగుంది. దాంతోపాటు రివీల్ చేసిన విషయం ఏంటంటే, ఈసారి రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న కాకుండా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న 2026కి పోస్ట్పోన్ చేశారని ఇప్పుడు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో మావిక్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తర్వాత మూవీ అప్డేట్ వచ్చి కల్కి 2. ఇందులోంచి దీపికా పడుకొనేని సినిమా నుంచి తొలగించారని అఫీషియల్ టాక్ వచ్చింది. దర్శక నిర్మాతలకి హీరోయిన్కి మధ్య వచ్చిన కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఈ సినిమా నుంచి దీపికా పడుకొనేని తీసేశారని ఇన్సైడ్ టాక్. దీపికా పడుకొనే అధిక మొత్తంలో రెమ్యునరేషన్ 25% పెంచాలని అడగటం వల్ల అది కుదరటం వల్ల దీపికా పడుకొనేని ఈ సినిమా నుంచి తీసేశారని బయట ఇండస్ట్రీ టాక్గా చెప్పుకుంటున్నారు. ఇలానే ఇదివరకు స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటే అక్కడ కూడా కేవలం 8 hours వర్క్ లిమిట్తో నేను పనిచేస్తానటం వల్ల సందీప్ రెడ్డి వంగకి దీపికా పడుకొనే మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చి ఆమె సినిమా నుంచి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె ప్లేస్లో మున్నాల్ ఠాకూర్ని హీరోయిన్గా తీసుకున్నారని తర్వాత సందీప్ రెడ్డి వంగ చెప్పిన విషయం అందరికీ తెలుసు. అలా స్పిరిట్ సినిమాతో పాటు ఇప్పుడు కల్కి 2లోంచి ఆమెని తీసేయటం అనేది చాలా బాధాకరం. తర్వాత వచ్చి ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ హీరోయిన్గా, భాగ్యశ్రీ బాస్ హీరోయిన్గా, మహేష్ బాబు దర్శకత్వంలో ఉపేంద్ర కీ రోల్లో పోషిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా టీజర్ మొన్న రిలీజ్ అయింది. రామ్ పోతిన హీరో బర్త్డే సందర్భంగా. ఈ సినిమా షూటింగ్ అనేది హైదరాబాద్లో శరవంగా సాగుతుంది. నవంబర్ 28న వరల్డ్గా అన్ని థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో సాగర్ హీరో నటిస్తున్నారు. తర్వాత వచ్చి పెద్ది. హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సేన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జాన్వీ కపూర్ హీరోయిన్గా రామ్ చరణ్ మెయిన్ లీడ్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనేది హైదరాబాద్లో శరవేగంగా సాగుతుంది. ఇందులో క్రికెటర్గా రామ్ చరణ్ నటిస్తున్నాడు. మిగతా మూవీ అప్డేట్స్ ఇంకా రాకపోయినా ప్రస్తుతానికి ఇందులో శివరాజ్ కుమార్ అనే ఒక కీ రోల్లో నటిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రామ్ చరణ్ చాలా వరకు భారీ బిల్డప్ చేసి కొత్త అవతారం ఎత్తి కనిపిస్తున్నారు. తర్వాత మూవీ వచ్చి అల్లు అర్జున్ నటిస్తున్న A22 అండ్ A6 సైన్స్ ఫిక్షన్ డ్రామాలు వస్తున్న ఈ సినిమాలో ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇందులో మెయిన్ లీడ్గా దీప్కే పడుకునే తీసుకున్నారు. అలానే ఇది సన్ పిక్చర్స్ బ్యానర్పై అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కళా నిర్మాణం భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. ఇందులో దీపికా పడుకునేతో పాటు మృణాల్ ఠాకూర్తో పాటు సముద్ర ప్రభు అలానే ఇద్దరు మెయిన్ హీరోయిన్లు నటించే అవకాశం ఉందని ఇప్పుడే బయట నుంచి వచ్చిన టాక్. ఇంగ్లీష్ వర్గాల ప్రకారం ఇందులో అల్లు అర్జున్ 3 విభిన్న క్యారెక్టర్లు కనిపిస్తారని అలానే 5 హీరోయిన్లు ఉంటారని ఇన్సైడ్ టాక్గా వినిపిస్తుంది. తర్వాత వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టర్ వెంకటేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి తర్వాత వీళ్ళు కాంబినేషన్ వస్తున్న 3వ సినిమా కావటం విశేషం. ఆ సినిమాలకి ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసిన ఈసారి మాత్రం ఏకంగా డైరెక్టర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టర్ వెంకటేష్ని డైరెక్ట్ చేయబోతున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి బాగానే ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. దీనికి నాగవంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని టాకు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్తో కానీ లేకపోతే జూనియర్ యాక్టర్తో కానీ సినిమా తీసే అవకాశం ఉంటుందని నాగవంశీ ఒక ట్వీట్లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అలానే విక్టర్ వెంకటేష్ కూడా ఇట్లు మన శంకరవరప్రసాద్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కాకుండా ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సినిమా వచ్చి దేవరా 2. దేవరా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. రాజమౌళి త్రివాల్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మొదటి సినిమా దేవరా. రాజమౌళి డైరెక్షన్ వచ్చిన తర్వాత ఈ సినిమా చేసిన హిట్ అవదాని సెంటిమెంట్ బ్రేక్ చేసిన సినిమా దేవరా. అలా సినిమా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ రివీల్ చేసిన అది అయిపోయిందని మొదట ప్రచారం జరిగినది. కానీ మొన్న 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దేవరా పార్ట్ 2 అని ఒక అఫీషియల్ పోస్టర్ని నందమూరి తారక రామ ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్తో దేవరా పార్ట్ 2 ఉంటుందని అర్థమైపోయింది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అది అయిపోయిన తర్వాత ఈ సినిమాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా తీసే అవకాశం ఉంటుందేమో చూడాలి. రీసెంట్గా వార్ 2తో వచ్చి జనాన్ని మెప్పించలేకపోయా జూనియర్.